ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే అయితే నాకు ఇంతకు ముందే మన సబ్స్క్రైబర్ ఒక నాకు ఫోన్ చేసి అయితే బానేష్ కానీ నేను అయితే కాలేజ్ పోయినా అని చెప్పేసి అనుకుంటాను. అయితే వాడు కాలేజ్ పోలే రైల్వే స్టేషన్లో వాడు మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే మన సబ్స్క్రైబర్ ఆయన ఫోన్ చేసి డైరెక్ట్ ఇట్లా అన్న ఇట్లా బానేష్ గారు అయితే ఇట్లా రైల్వే స్టేషన్లో ఉన్నాడు కాలేజ్ అని చెప్పేసి వాడు రైల్వే స్టేషన్ ఎందుకు ఉన్నాడు అసలు ఏందనేది డైరెక్ట్ ఆడికి పోయి డైరెక్ట్ మనం మొత్తం సైక్ అయిపోతా డైరెక్ట్ మొత్తం మన సాయిగాడు అయితే మొత్తం కొట్టేస్తాడు. వాడు ఎట్లా రియాక్ట్ అయితే మేము చూస్తాము. అసలు నిజం చెప్పాలంటే వాడిని కాలేజ్ పంపిన నేనైతే కాలేజ్ పంపినప్పుడు కాలేజ్ పోవాలి. వాడైతే ఇలా రైల్వే స్టేషన్ పోయినట్ట వాడు రైల్వే స్టేషన్ వెయిట్ చేస్తాము. మనమైతే డైరెక్ట్ వాడికి వెళ్ళి చూసుకున్నాం. కాలేజ్ అని పోయి వాడు వేస్ట్ గాడు దున్నపోదు గాడు వీడు కాదు కెమెరా అంటే కెమెరా వాళ్ళే ఆడు. బాయ్ గాయ్స్. నువ్వేనా బ్రో? నేనే ఫోన్ చేసిన. అయితే కదా ఫోన్ చేసినాం. ఇక్కడ బానేష్ ఉన్నాడు చూడు, బానేష్ అక్కడ ఉన్నాడు. అదే బానేష్ ఉన్నాడు అని చెప్పి ఫోన్ చేసినాం. వాడు ఎక్కడున్నాడు? అనే అక్కడ. అయితే వాడిని అతను కాలేజ్ అని చెప్పిండు బ్రో. వాడు కాలేజ్ అని చెప్పి కాలేజ్ అనే నాకు కూడా అని చెప్పిండు. చెప్పి అటువంటి అచ్చా రైల్వే స్టేషన్ ఉన్నాడా? వాడేం చేస్తున్నాడా ఏమో. సరే సరే బయట ఎందుకు తిరుగుతారు? అరే నాతో కాలేజ్ అని చెప్పిండ్రా. కాలేజ్ అంటే అమ్మతోటి వాడు నాకు ఇవాళ దొరికిండు కొడుకు చూడు ఆడుకుంటా వాంతోని. అమ్మతోడు నేను రోజు కాలేజ్ అని పంపుతున్నావా అని వాడు ఇవాళ దొరికిండు. వాడు ఇన్ని రోజుల పొంటి అసలు వాడు ఏం చేస్తుండే అసలు నాకు తెలియదు. అమ్మతోడు వాడు కాలేజ్ అని చెప్పి అంటే క్లాస్ డుమ్మా కొట్టి రైల్వే స్టేషన్ వస్తుండు. అరే సాయి డైరెక్ట్ ఇష్టం ఉన్నట్టు ఇచ్చి పడే డైరెక్ట్. నిజంగా ఆల్మోస్ట్ అంటే నేను చదువుకుంటున్నా. వాడిని నేను కాలేజ్ అని పంపినా బ్రో. కాలేజ్ అని పంపితే వాడు ఇంటికి వచ్చి నాకు కూడా తీసుకొచ్చిండు. ఇంకా నిన్ను తీసుకొచ్చి మంచి పని చేసినావు. నాకైతే మంచి కంటెంట్ ఇచ్చినావు. ఆల్మోస్ట్ నువ్వు అంటే నా కాంటాక్ట్ ఎట్లా కనబడుతున్నావు? నా సబ్స్క్రైబర్ అను ఆల్మోస్ట్ ఓకే. మనం అయితే ఆడెక్కడ నాకు చూపెట్టు కొంచెం మనం వెళ్దాం. ఓకే ఓకే ఆల్మోస్ట్ వాని మీద అయితే ఖచ్చితంగా భారీ ఎత్తున ఇచ్చేయాలి. ఆడెక్కన్నాడు బ్రో? నరాలు కట్ అయిపోయింది. ఆడెక్కన్నాడు బ్రో? నేను లండన్ లంచ పంచాయతీ చేస్తే నేను మళ్ళా నీకేం చెప్పాలి? కానీ నిజంగా సమ్మతోడు నేను కాల్ అయిపోతాను అనుకున్నాను. అమ్మతోడు వాడు అక్కడ ఉన్నాడు. చూసుకో బ్రో. దొంగ దెబ్బ తీసినారే నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే రెప్ప పాటులో నగన్. ఏమో ఇప్పుడైతే ఎడా వెళ్ళినవురా?
కాలేజీకి వెళ్దాం అనుకున్నా కానీ కాలేజ్ పోబుద్ది కాదు ఇటు వచ్చిన. కాలేజ్ పోదాం అనుకున్నా కానీ పోబుద్ది కాదు ఇటు వచ్చిన. వినవాళ్ళే కాలేజ్ పోదాం అనుకున్నా కానీ పోబుద్ది కాదు ఇటు వచ్చిన అంటాను. ఏదో టైం పాస్ కానీ రీల్ చూడడానికి వచ్చిన ఇటు. రీల్ ఉండేది. కాలేజ్ ఎవరు పోతారు మళ్ళా? కాలేజ్ పోబుద్ది కాలే మామ, ఇవాళ ఎక్కువ మంది రాలే అనుకో. అరే నేను ఎరిగోమన్నా అరే ఫీజు ఎవరు కడుతుండ్రు? మీ అమ్మ నన్ను ఎందుకు కడతాను అసలు? చదువుకోమని. మరి నువ్వు లేవు ఒకసారి ఫీజు ఎందుకు కడతాను నేను? చదువుకోమని. మరి వీడికి ఏంది ఈ బ్యాగ్ ఏంది ఇక్కడ? నీకు పాఠాలు చెప్పేది పాఠాలు. వీడిని చదవమన్నా. ఇగో వీడిని చదవమంటే నాతో నచ్చి నౌకరు చేస్తాడు. నీకేం రోగం అయింది? మంచిగా చిన్నోని మంచిగా చదువుకుంటావు అని చెప్పి చదువుకోమంటే మొత్తం అంగడంగడి ఎత్తాడు. నీ అవ్వ ఇదంతా పంచాయతీ నాకు అవసరం లేదు, మీరు ఏమైనా చేసుకోండిరా. అట్లా ఎందుకు అంటాము మళ్ళీ పోకపోతే ఏమైందట కాలేజ్? అదే నువ్వు ఎటాన్ని పోతానన్నా, నువ్వు నాకు ఇంటికాన్నే నేను పోను, నాకు పోవాలనిపిస్తలేదు అంటే నేను వదిలేదు. నువ్వు వచ్చి రైల్వే స్టేషన్ లో ఉండేది అంటే నాకంటే ఇలా తెలిసింది. నా సబ్స్క్రైబర్ చెప్పింది కాబట్టి నాకు ఇలా తెలిసింది, లేకపోతే నాకు తెలియకపోవు. ఆల్మోస్ట్ నాకు ఒకరు చెప్పేదాకా నాకు తెలియదు ఇంతవరకు. అసలు ఇది ఎన్నిసార్లు ఇట్లా చేసినది కూడా నాకైతే తెలియదు. కాకపోతే నాకైతే ఇలా దొరికింది వీడు. అసలు ఎందుకు అసలు ఏంది అసలు ఏం చెప్తున్నా తెలియాలి నాకు తెలియదని అసలు నేనే కాలే అందుకే పోలే. మీ మమ్మీకి ఫోన్ చేస్తా. ఆగు మామ. మీ మమ్మీకి ఫోన్ చేస్తా నేను. ఆల్మోస్ట్ నీకు నా భయం లేదు, నా భయం అయితే ఆల్మోస్ట్ లేదు. ఎందుకు మరి లేకపోతే ఏంటి మరి? ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు వీడికి వచ్చి తిరుగుతే మీ అమ్మ నాన్న ఎవరిని అడుగుతాడు? మీ అమ్మ నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు? మరి మీ అమ్మ నాన్నకు నా దగ్గరికి వస్తావని తెలుసు, కాలేజీ పోతావని తెలుసు. నువ్వు వచ్చి రైల్వే స్టేషన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తానో ఎవరికి? ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్ రా, ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ సపోజ్ నువ్వు అటు నుంచి ఇటు దాడుతున్నావు, మూత్రం వచ్చింది ఏదో వచ్చింది, నువ్వు దాడుతున్నావు, దాటంగా ట్రైన్ వచ్చింది కొట్టింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు? తీసుకుపోతారు, దాన్ని పోలీస్ స్టేషన్ పట్టుకపోతారు, నీకేమవుతుంది? అసలు వీడు ఎందుకురా, నువ్వు వీడు ఏం చేస్తాను అది చెప్పు. అసలు ఏం చెప్తానో చెప్పు నాకు. సరే నాకు కోపం తెప్పియకు. బోరు కొట్టింది టచ్ తెలుసు. అరే నువ్వు కాలేజ్ పంపాను, వీకెండ్కి వచ్చినాను. అంటే మంచిగా డ్రెస్ వేసుకొని మంచిగా వాచ్ పెట్టుకొని మంచిగా బందోబస్తు రెడీ బ్యాగ్ ఇంటిగా నుంచి మంచిగా నేను కాలేజ్ పోతున్నా, మంచిగా నా కొడుకు మంచిగా చదువుకొని వస్తాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటే వీడు మంచిగా కాలేజ్ అని చెప్పి రెడీ అయ్యి వచ్చి రైల్వే స్టేషన్లో ఒక్కడే దిక్కు దిమానం లేదు, ఏం లేదు. అత్తాను కొత్తం కూర్చుంటానో పోతాను. ఇంటికాడ మాత్రం కాలేజ్ అనుకుంటే మళ్ళీ నాకు షూటింగ్ మళ్ళీ దెబ్బ పెట్టు. షూటుకు రాకు, ఇటు ఇంట్లో ఉండకు, అటు కాలేజీ పోకు, వచ్చి రైల్వే స్టేషన్లో ఉండు, కోరిలతో ఫోన్ మాట్లాడుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరు రాలే. అసలు వీని చెప్పుతాను కొట్టాలి. అసలు నిజంగా చెప్తున్నా గాయస్, సగం నడిపోనికి వీడే చెడిపోనికి కారణం అసలు వీడే. వీడిని అసలు నిజంగా చెప్తున్నా, సగం చెడిపోనికి కారణం వీడే. వీళ్ళిద్దరు దోస్తాన మొత్తం ఎట్లా ఉండదు అంటే మొత్తం నిజంగా వీడు కూడా ఇట్లనే మస్తు తిరిగితే నేను నాతో డ్యూటీ తీసుకుపోతుండే. ఇప్పుడే వీడు సెటిల్ అవుతుండు. ఇక చిన్నోడు కాదు, చదువుకుంటాడు, కాలేజ్ పోతుండ అని చెప్పేసి నేను వీడిని అసలు డ్యూటీ కూడా ఏం ఇస్తలే బ్రో. చక్కగా చదువుకో అని చెప్పేసి మంచిగా చదివిపిస్తా. ఇక వీడియో మొత్తం చేసే కథలన్నీ ఇవి. ఇంకేంది ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో. నేనైతే మీ మమ్మీకి చెప్తా, నాకు సంబంధం లేదు, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఎట్లా ఉంటావు నాకు సంబంధం లేదు. కాదు నోరు మూసుకున్నాడు. ఇప్పుడు అంతా ఉంది నీ వాళ్ళని. అరే నేనేం చేసినా? ఆయన పట్టుకొని ఎందుకు వచ్చిన? అరే ఆయన నేను ఎందుకు పట్టుకొని వచ్చిండ్రా? కలిసి బ్రో చెప్పిండు, ఇక్కడ ఉన్నాడు మరి మీ వాడు అని ఆయన చెప్పిండు. చెప్తే అచ్చుడేనా? ఏం చేస్తా రావద్దా?
అవసరం మార్చుడు అంటన్నా తెలుగున్నా ఆరా నాకు అర్థం కాదు అర్థమైందా అంటారు చూసినా బ్రో మరి అవసరం మార్చుడు అంటాను అవసరం మార్చుడు అచ్చుడు అవసరం అంటాను మధ్యలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయిందని నా వల్ల చెడిపోతాను అవు మరి నీ వల్ల చెడిపోతా మరి తప్పుకు అన్యాయంతో దూరిపోతాను ఇక్కడ ఉన్నావా నేను చెప్పుతే అచ్చుడేనా అరే చెప్తే రాకపోతే ఇంకేం చెప్తావురా ఇప్పుడు ఏమన్నా అయితే ఇప్పుడు ఎవరిని అంటారు నిన్న వాళ్ళని అంటారు అన్నయ్య అంటారు నిన్న అంటాడా చెప్పు అయినంటే నీకేమైతాను అరే బండి అంటే ఆయన చిన్నప్పటి నుంచి మనల్ని దాస్తానరా నీకు అర్థం అవుతాను ఏమన్నా పిచ్చకుంట దేశాలు కాదు ఇప్పుడు ఏమన్నా అవుతారా అయితే గాని ఇప్పుడు నీకు ఏమైతాను అరే మళ్ళీ అయితే గాని అంటారు చూసినప్పుడు గిట్లుంటది మన వాళ్ళని నమ్ముకుంటే మొదలెడదామా అరే దెబ్బలంటే నువ్వు మంచిమైన అరే నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఎందుకు చేస్తాను నువ్వు కాలేజ్ కానీ చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళు వస్తా అన్నయ్య వస్తుంది అర్థం చేసుకుంటారా నువ్వు తుల్లిగా అన్నయ్య అయితే నీకేమైతా ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం ఎవరు తాగిండు ఎవరు పెంచిండు పెంచుతా అంటారు చూసినా ఇట్లా ఉంటది మన ఉంది కాలేజీకి వచ్చినా నువ్వు ఇక్కడ అడుక్కుంటానికి వచ్చినవురా కాలేజీకి వచ్చినా మరి కాలేజీ దీనికి చెప్పేది అర్థం కాదు కాదు చూసినా ఇట్లా ఉంటది ఎవరు ఏం మనిషి కూడా అట్టిగా అన్న అట్టా బీకెళ్ళు ఏమన్నా అర్థం అవుతుందారా అయితే లేదు రా ఇప్పుడు ఏం చెప్తా ఎందుకురా అన్నలేని తీర్థాలు వేసినావు అరే నువ్వు ఏం మనిషిరా పిచ్చగుంటా మంచోడు కానీ మంచోడు కదా అన్న ఎందుకు బాధ పెట్టినావు అర్థమైందా కొట్టరా 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 మంచోడు కానీ నేను చెప్తాను దారా కొట్టేవి రావు కొడితే నువ్వు ఊకో చెప్తాను దారా కొట్టేవి రావు అరే కొట్టరా కొడితే మళ్ళీ కొట్టవురా కొట్టేదా చూసుకో చెప్తాను కొట్టవురా కొట్టే బతకవు కొట్టరా కాలేజ్ డుమా కొట్టింది మస్తు ఎక్కువ అయింది నువ్వు ఎక్కువ చేయకు డైరెక్ట్ నువ్వు వీడియో రాని అవసరం లేదు ఏమి అవసరం లేదు డైరెక్ట్ నీకు నచ్చిన ఏమైనా చేసుకో నువ్వు నచ్చినట్టు ఉండు నువ్వు నచ్చినట్టు బతుకు నువ్వు ఏమైనా చేసుకో నువ్వు కాలేజ్ ఏమో నువ్వు వేడికి అన్నావో నీ బతుకు నువ్వు బతుకు నా దగ్గర రాకు నీ అవసరం లేదు గొట్లాట అవసరం లేదు ఏం అవసరం లేదు வாழிடான் மோகமாய் வந்திடும் கூட